ఇటీవల కాలంలో టీమిండియా టెస్ట్ క్రికెట్లో దారుణంగా ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ ట్రాక్లపై టీమిండియా బ్యాటర్స్ పూర్తిగా తేలిపోతున్నారు. కనీసం పార్ట్ టైం స్పిన్నర్స్ ఆడడంలో కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా రీసెంట్ గా దక్షిణాఫ్రికా చేతిలోనూ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 2-0తో వైట్ వాష్ కు గురైంది. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను టెస్టులకు కోచ్ గా తప్పించి వన్డేలకు టీ20లకు మాత్రమే కొనసాగించాలని, టెస్టులకు రెడ్ బాల్ క్రికెట్ స్పెషలిస్టులను కోచ్గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో చాలా బలహీనంగా ఉందని, ఇంతకుముందెన్నడూ టీమిండియా ఎంత వీక్గా ఉండడం చూడలేదని పేర్కొన్నాడు. దీనిపై రీసెంట్గా సౌత్ ఆఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. అయితే నేరుగా తన పేరును ప్రస్తావించకుండా కామెంట్ చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే, క్రికెట్కు బయట చాలా మంది ఉన్నారు. జట్టు నిర్మించడానికి ఎంత కృషి, అంకితభావం అవసరమో వాళ్ళకి అసలు అర్థం కాదు. ముఖ్యంగా స్ప్లిట్ కోచింగ్ గురించి మాట్లాడే వారికి ఆ హక్కు ఉందని నేను అనుకోను. ఎందుకంటే నేను వారి విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు వారు నా విషయాల్లో కూడా జోక్యం చేసుకునే హక్కు లేదు. వారి పనిపై వాళ్ళు దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. ఒక ఐపీఎల్ జట్టు యజమాని తన పని తాను చూసుకోవాలి. అలాగే ఒక కోచ్ తన పని తాను చూసుకోవాలంటూ రిప్లై ఇచ్చాడు.